బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యష్కి గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. అది విస్తృత స్థాయి సమావేశం కాదు, విషాద ఛాయలలో జరుపుకుంటున్న సమావేశం అని దుయ్యబట్టారు. రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కులగణలో సంఖ్య ముఖ్యం కాదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ముఖ్యమని చెప్పారు. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా కోసం న్యాయబద్ధంగా పోరాటం చేసి సాధించుకుంటామంటున్న మధు యష్కి గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధు యష్కి గౌడ్ గారు ఉన్నారు. సార్, ఇటీవల కేసీఆర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ ఏడాదిలోనే పూర్తి స్థాయిలో పాతాళానికి పడిపోయింది అనేటటువంటి కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది బీఆర్ఎస్ విస్తృత స్థాయి కాదు, విషాద ఛాయలలో జరుపుకున్న మీటింగ్. అది పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళంతా కోమాలకు వెళ్ళిపోయి చాలా కష్టకాలంలో జరుపుకుంటున్న సభ అది. కుళ్ళు బుద్ధితో మాట్లాడేటోళ్ళు, తక్కువ చేసి ఎక్కువ అంటోళ్ళు అందరూ కూడా 28 వరకు నామోదు చేసుకున్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు. పూర్తి నామోదు చేసుకోండి, 28 తర్వాత అప్పుడు కూర్చొని మాట్లాడదాం ఏ సంఖ్య ఎట్లా వచ్చిందని. అయినా అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు. 42% బీసీ 40 వేస్తారు, ఆయన 42% రిజర్వేషన్స్ కలిసి హామీ. 10 ఏళ్ళు పంగనామాలు పెట్టి తిరిగిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే ఉదాహరణ చెప్పుకున్న ఓ కమిటీ అంటే వేసినట్టు చదివిన దానికంటే హరీష్ రావు కొడుకు రామారావు బిడ్డ జాగృతి పెట్టుకుని తిరుగుతుందట. ఇంకో తోడల్లుడు కొడుకు వాడు చెట్లు నాటుకుంటూ తిప్పుతున్నాడు.